ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు చాలిన దేవుడు కనుక ఆయన ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు. సో దేవుడిని యొక్క లేఖనంలోండి ఈరోజు ఒక చిన్న మాటను మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క లేఖనంలో దేవుని యొక్క మాట ఈ విధంగా చెప్తుంది: మనమే ఆయన ఇల్లు. We are the temple of God. We are the house of God. సో మనము దేవుని ఇల్లు, దేవుని మందిరమై ఉన్నాం. ఇటు మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనుడు పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయము అనేది భౌతికమైనది కాదు, అక్షర సంబంధమైనటువంటి ఆలయం కాదు. దేవునికి ఆలయం అంటే మన దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయనకి ఉన్నటువంటి ఆయన ఆలయం కూడా ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి ఆలయాన్ని నిర్మించే బాధ్యత దేవుడు కొంతమందికి అప్పగించారు. యేసయ్య చెప్పారు, పరిశీలన శాస్త్రం చూచి ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయింది. అలాగే దైవజనుడు పేతురు కూడా చెప్తున్నారు, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని రాయబడింది అని శాస్త్రులను పరిశోధన ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఇల్లు అది ఆత్మ సంబంధి. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధిగా ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన నివసించే ఇల్లు కూడా ఆత్మ సంబంధమైనది. సో ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టబడడానికి, ఆత్మ సంబంధమైన ఇల్లుగా మనం జీవితాలు మారడానికి యేసయ్య మూలము అని రాయబడి, యేసయ్యే ముఖ్యమైన మూలరాయిగా, పరీక్షించబడి పరిశోధించబడినటువంటి రాయిగా, ఏర్పరచబడినటువంటి రాయిగా ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు, నేను సియోనులో మూలరాతిని వేశాను, అది పరీక్షించబడి పరిశోధించబడినటువంటి రాయి అని. ఆ రాయిగా యేసయ్య ఉన్నాడు. సో యేసయ్య లేకుండా ఏ జీవితం కూడా దేవునికి నివాసయోగ్యంగా ఉండటం సాధ్యం కాదు. ఆ రోజుల్లో యూదులు, శాస్త్రులు, పరిచయులు ఆచారబద్ధంగా మోషే నియమించిన ధర్మశాస్త్రం అంటూ ఆచార పద్ధతుల్లో వాటిని ఆచరిస్తూ వాళ్ళు అనుకున్నారు, మేము దేవునికి ఆలయముగా, దేవునికి నివాసంగా ఉంటున్నామని. కానీ యేసయ్య ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవునికి నివాసయోగ్యమైనటువంటి ఈ ఇల్లు కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి కనుక, ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు కట్టబడాలంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. అంటే ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన చేత మన జీవితాలు కట్టబడుతూ ఉండాలి. ఆయన ద్వారా, ఆయన నామములోను, ఆయన యొక్క రక్తములోను, ఆయన యొక్క వాక్యములో, ఉపదేశములో మన జీవితాలు కట్టబడుతూ ఉండాలి. ఆయన లేకుండా మన జీవితాల్లో ఏది కూడా సక్సెస్ కానే కాదు. ఆయన లేకుండా మన జీవితంలో మనము ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆలయంగా ఎంత మాత్రం కట్టబడలేం. కనుక మన జీవితంలో యేసయ్య యొక్క ప్రాధాన్యత, యేసయ్య కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నాడు. సో మనము ఆయన యందు నిలిచి ఉన్నవారమైతే, అంటే ఆయన మాట విని, ఆయన గైకొని, ఆయన మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళమైతే మనము ఆయనకు నివాసయోగ్యమైనటువంటి ఇల్లుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కీర్తనకాడైన దావీదు రాజు అంటాడు, ఒక కీర్తనలు ఏమంటున్నాడంటే, ఇది నేను కోరుకున్న స్థానము, నేను ఇక్కడనే నివసిస్తాను అంటూ దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన తేటగా చెప్తున్నాడు. ఇది నేను కోరుకున్న స్థానం, నేను ఇక్కడనే నివసిస్తాను అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన ఎక్కడ నివసిస్తాడంటే ఆయన మాట చొప్పున, ఆయన చెప్పినటువంటి ఆయన హెచ్చరికలు చొప్పున, ఆయన యొక్క చూపించినటువంటి మార్గాలు చొప్పున మనం ఎప్పుడైతే జీవితాన్ని నడుస్తామో, మార్పు చెంది ఆయన యొక్క మార్గాల్లో మనం ప్రయాణం చేస్తామో అప్పుడే మనము ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆలయముగా, పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మార్చబడిపోతాం. ఇజ్రాయేల్ని ఐగుప్తులోంచి దేవుడు విడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటారు. అలాగే మారా అనుభవాన్ని పరీక్షించబడ్డారు. తర్వాత సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు.
ఈ అనుభవాల్లోకి వచ్చిన తర్వాత, సినాయి పర్వతపు అనుభవంకి వచ్చిన తర్వాత దేవుడు అగ్నిమయములుగా ఆ సినాయి పర్వతం మీద దిగి వచ్చి వారితో మాట్లాడిన తర్వాత అక్కడ చెప్తున్నాడు మోషే దైవజనునితో. ఏమని అంటున్నాడంటే, వారి మధ్యలో నేను నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో 1 ఐగుప్తుని విడవాలి, 2 ఎర్ర సముద్రం దాటాలి, 3 ఆ యొక్క మారా ప్రాంతానికి, ఆ అనుభవానికి రావాలి, 4 అభిషేకము అనే ఆ సినాయి పర్వతపు అనుభవానికి రావాలి. సో ఈ అనుభవాలు గుండా మనం వచ్చిన తర్వాతనే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఈ అనుభవాలు, పాపాన్ని విడిచిపెట్టడం, బాప్తిసం పొందటం, సినాయి పర్వతం అంటే ఆ అభిషేకం అనుభవం, ఆ మారా అనేది వేరు చేయబడటం, ఈ అనుభవాలు గుండా మనం నడిపించబడినప్పుడు మనము దేవునికి పరిశుద్ధమైన నివాస స్థలముగా మార్చబడేటట్లుగా మనము మన యొక్క జీవితాలని ద్వారా ఆయనకి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధ స్థలంగా మనం నిర్మించబడడానికి కారణమవుతుంది. మనం ఆయనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మన ద్వారా నిర్మించుతాం. అప్పుడు ఆయన మన మధ్యలో నివసించి మనల్ని ఆయన నడిపించు దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనం నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం గమనిస్తే, ప్రారంభంలోనే 1 నుంచి 8, 9 వచనాల్లోనే ఆ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి విషయాలన్నీ దేవుడు అక్కడ చెప్తాడు. విలువ కలిగినవి, విలువ లేనివి, స్థిరమైనవి, చంచలమైనవి, శాశ్వతమైనది, అశాశ్వతమైనవి, వీటన్నిటినీ అక్కడ మనం పోలికలాగా చూసుకుంటూ చెప్పవచ్చు. విలువ కలిగినటువంటి బంగారం, వెలగల రాళ్ళు, వీటన్నిటిని తీసుకురమ్మంటాడు. అలాగే తోలు, చర్మపు తోలు, వీటిని కూడా తీసుకురమ్మంటాడు. సో ఇలాగా మనం అన్నిటిని కూడా స్థిరమైనవి, చంచలమైనవి, వీటిని ఈ విధంగా మనం గమనిస్తే, ఆ వచనాలు గమనించి చూడండి, అన్నిటి మిళితం, అన్నిటి సమ్మేళనంతోనే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరిగింది. అంటే మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు మన జీవితాలు ఆయనకు నిరంతరం శాశ్వతమైనటువంటి మహిమగల సన్నిధిగా మనకు జీవితాలు, మన కుటుంబాలు, లేకుంటే మన యొక్క శరీరం ఆయనకి నివాస యోగ్యంగా మారాలంటే మనలో ఉన్న మంచి కానీ చెడు కానీ, యథార్థమైనది కానీ, లేకుంటే రహస్యమైనవి కానీ, ఏదున్నా సరే మనం ఓపెన్గా ఆయన ఎదుట మనం తీసుకొచ్చి చెప్పాలి ఆయనకి. నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా, నా యథార్థత, నేను కొన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాను, కొన్ని విషయాల్లో యథార్థత లేను, కొన్ని విషయాల్లో వైరాగ్యంగా ఉన్నాను, కొన్ని విషయాల్లో వైరాగ్యంగా లేను, కొన్ని విషయాల్లో నేను ఈ విధంగా పరిశుద్ధంగా ఉన్నాను, కొన్ని మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో పరిశుద్ధత లేకుండా పోయింది. దయతో నన్ను క్షమించండి. మీరు వీటితో పరిశుద్ధమైనటువంటి స్థలంగా, మందిరంగా, నివాసయోగ్యమైన ఇల్లుగా, దేవా నన్ను జీవితాన్ని మార్చండి, మలుచుకోండి అని మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు నిత్యముగా దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుని ఇల్లుగా మార్చబడింది. క్రీస్తు ద్వారా కార్నర్ స్టోర్, ముఖ్యమైన మూలరాయిన, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారింది. సో యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా, యేసు ప్రభు నామములోను, యేసు ప్రభు యొక్క ఉపదేశం ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను మనం పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, వేరు చేయబడి ఆయనకు అప్పగించుకున్నప్పుడే మన జీవితాల్లో నిత్యముగా ఆయనకు నివాసయోగ్యమైన దేవుని ఇల్లుగా మనం మార్చబడతాం. ప్రభువట్టి కృపను మనకు అనుగ్రహిస్తూ మనలందరినీ ఆయన యొక్క ఆలయముగా ఆయన మార్చుకొని ఉండాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు కనుక ఆయనకు అవసరమైనటువంటి ఆలయం కూడా ఆత్మ సంబంధమైనదై ఉంటుంది. మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆలయాలుగా ఆయనకు మార్చబడాలంటే ఆయన ద్వారా, యేసయ్య ద్వారా మనం యథార్థంగా మనదున్నది ఉన్నట్లుగా చెప్పాలి. నేను ఈ విషయంలో యథార్థంగా ఉన్నాను, ఈ విషయంలో బలహీనుడిగా ఉన్నానయ్యా. నా జీవితం ఇలా ప్రార్థన జీవితం కానీ, పరిశుద్ధత కానీ ఉన్నది ఓపెన్గా మనం ఆయనకి చెప్పాలి. అప్పుడు ఆయన మనల్ని ఏ విషయాల్లో ఎక్కడెక్కడ, చూడండి, ఇత్తడి, ఇనుము, కర్ర, వీటన్నిటిని కూడా వాడుకున్నాడు దేవుడు. అక్కడ చెక్కను కూడా వాడుకున్నాడు, కర్రను, తుమ్మ కర్రను వాడుకున్నాడు, బంగారమును వాడుకున్నాడు, ఇత్తడిని వాడుకున్నాడు, అలాగే తోలును వాడుకున్నాడు, చర్మాలను, ఆ యొక్క సముద్ర వత్సల తోలును వాడుకున్నాడు, ఎర్ర రంగు వేయబడిన పొట్టేల తోలు వాడుకున్నాడు, అలాగే మేక వెంట్రుకలతో వేయబడినటువంటి ఆ యొక్క కప్పును వాడుకున్నాడు, నూలు దారాన్ని కూడా అక్కడ వాడుకున్నాడు.
ధూమ్ర రక్తవర్ణ ధూమ్రంతో కూడినటువంటి పేనిన సన్ననారుతో కూడినటువంటి దారాలు కూడా అందులో వినియోగించబడ్డాయి ప్రత్యక్ష గుడారంలో. సో ఈ విధంగా ఎన్ని మనం గమనిస్తున్న బలమైనవి ఉన్నాయి, బలహీనమైనవి ఉన్నాయి. వీటన్నిటిని ఆయన వాడుకున్నాడు. సో వీటన్నిటి ద్వారానే ఆ ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క నివాసయోగ్యంగా మార్చబడింది. దేవుడే అన్నాడు, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని వారు నియమించాలి. వాళ్ళ జీవితాలు వాళ్ళకున్నవి అర్పించిన తర్వాత దేవుడు అక్కడ వారికి ఒక పరిశుద్ధ స్థలాన్ని వారి మధ్యలో ఆయన నివాసంగా ఏర్పాటు చేయించాడు. ఆత్మ సంబంధంగా ఈరోజు మనమే ఆయనకు పరిశుద్ధ స్థలంగా ఏర్పరచబడాలంటే మనం ఉన్నది ఉన్నట్లుగా ఆయనకి చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. ప్రభువా, మేము పరిశుద్ధ ఆలయముగా, పరిశుద్ధ మందిరంగా మీకు మేము మారాలంటే దేవా, మీరు ఆత్మస్వరూపి కనుక మీరు నివసించే ఆలయం కూడా ఆత్మస్వరూపమై ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుక యేసయ్య ద్వారా, యేసయ్య నామంలో, యేసయ్య రక్తంలో, యేసయ్య యొక్క ఉపదేశం, యేసయ్య యొక్క ఆత్మ ద్వారా మా జీవితాలు నాయన మార్పు చెందబడి నాయన మేము మీ సన్నిధిలో నడిపించబడినప్పుడు నిత్యముగా మా జీవితాలలో నా ప్రభువా మీకు మేము పరిశుద్ధ స్థలంగా మారుతామని ఉన్నట్లుగా మా యొక్క స్థితిని యథార్థంగా మేము మీతో చెప్పుకున్నప్పుడు నిత్యముగా మా జీవితాలను మీరు కరుణించి మీకు నివాస యోగ్యంగా మేము మారుతామని మీ లేఖనాల ద్వారా తేటపరిచారు కనుక ఈ యొక్క ఉదయకాలమందు నీ బిడ్డలైన మేము వింటున్న ఈ మాటల ప్రకారంగా మా జీవితాల్లో మీకు అర్పణ చూసుకొని ముందుకు సాగుటకు మీకు పరిశుద్ధమైన నివాస యోగ్యముగా ఆయా మా జీవితాలు మారునట్లుగా మీరు సహాయించారు. మా యందు కరుణ, దయా, వాత్సల్యతను కనపరుస్తూ మా బలహీనతలను అన్నీ మీకు ఒప్పుకోలు చేస్తుండగా వాటిని మీరు సరిచేసి ఎక్కడ ఏది ఏ విధంగా వాడబడాలో మీకు తెలుసు కనుక ఆ స్థితిలో ఆ యొక్క రూపంగా మా జీవితాలను మలచి మీ నామాన్ని కనపరచు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప ఆయనకు నివాస యోగ్యమైనటువంటి పరిశుద్ధ స్థలంగా మారడానికి అప్పగించుకున్న వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ శుభములు. నిత్యం ప్రభు మనకు ఆ విధంగా తోడై ఉండి ఆయన మనల్ని మహిమకరంగా, ఆయనకి మహిమకరమైనటువంటి నివాస స్థలంగా, పరిశుద్ధ మందిరంగా ఆయన మనల్ని మారుస్తాడు. యథార్థంగా ఉన్నట్లుగా బలహీనతలు ప్రార్థన చేయలేకపోతున్నావా? చేయగలుగుతున్నావా? పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా? ఉండలేకపోతున్నావా? ఏ స్థితి అయినా సరే ఓపెన్గా చెప్పు, నేను ఈ స్థితిలో ఉన్నాను. చూడండి, యేసయ్య జక్కయ్య ఇంటికి వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఏమన్నాడు? జక్కయ్య, నేను నీ ఇంట ఉండాలి, నువ్వు త్వరగా దిగిరా. ఈ జక్కయ్యలో యేసయ్య చూసిందంటే ఆసక్తి. యేసు ఎవరో చూడాలన్న ఆసక్తి. ఆ పరిశుద్ధుడిని నేను చూడాలి. యేసు అంటే పరిశుద్ధుడు, యేసు అంటే రక్షకుడు, యేసు అంటే ప్రేమ కలిగిన వాడు, పాపుల స్నేహితుడు. ఈ విధంగా యేసయ్యను చూడాలన్నటువంటి ఆతృత ఏదైతే ఉందో దాంట్లోనే యేసయ్య ఎంతో సంతోషించాడు. అందుకే అంటాడు, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. యేసయ్య ఇంట్లోకి రాగానే పాపం బయటికి వెళ్ళిపోతుంది. యేసయ్య ఏమీ ఛార్జ్ చేయలే అక్కడ. నువ్వు అట్టుండాలి, ఇట్టుండాలి, అట్టుండాలని ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పలే. యేసయ్య ఇంట్లోకి వచ్చాడు, జక్కయ్య నిలబడి అంటాడు, ఇదిగో నాలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసేసుకోండి. అన్యాయంగా సంపాదించాను, తిరిగి 400 ఇచ్చేస్తాను. నా ఆస్తులు సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. నథింగ్, నాకు ఇది ఏం అవసరం. చూసారా, యేసయ్య రాగానే అపవిత్ర బయట. బిడ్డలారా, మనం చెప్పగలిగితే ఆయన సన్నిధిలో నా స్థితి ఇది అని క్షమిగా నిన్న ఆయన గొప్పగా మారుస్తాడు. కృప మీకు తోడు.